నమస్కారం మిత్రులారా, మూవీ సెంటర్ ఛానల్కి స్వాగతం. తెలుగు చలనచిత్ర చరిత్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే ఆణిముత్యాల్లో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ముఖానికి రంగు వేసుకోవడం అంటేనే సమాజం చులకనగా చూసిన ఆ రోజుల్లో తన అద్భుతమైన నటనతో ఆ రంగులకే ఒక గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన మహానటుడు ఆయన. దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఏఎన్ఆర్ కథానాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది 1944 మే 8న. అసలు ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఏఎన్ఆర్ మొదటి సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి, ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఏఎన్ఆర్ నట ప్రస్థానం నేరుగా హీరోగా మొదలు కాలేదు. నాటక రంగంలో ఎన్నో కష్టాలు పడి పైకొచ్చారు. విశేషం ఏంటంటే తన నట జీవితం ప్రారంభంలో ఆయన నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించేవారు. అలా రంగస్థలం మీద నటనకు మెరుగులు దిద్దుకున్న ఆయన ముందుగా వెండితెరపైకి ఒక బాల నటుడిగా అడుగుపెట్టారు. ఆ సినిమా పేరే ధర్మపత్ని. ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రతో ప్రేక్షకులను పలకరించిన నాగేశ్వరరావు గారి జీవితంలో ఆ తర్వాత ఊహించని ఒక అద్భుతం జరిగింది. సాధారణంగా సినిమాల్లో అవకాశాల కోసం ఎంతో మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఏఎన్ఆర్ గారి విషయంలో మాత్రం అదృష్టం రైల్వే స్టేషన్ రూపంలో ఎదురొచ్చింది. ఒకరోజు నాగేశ్వరరావు గారు విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉండగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన ఘంటసాల బలరామయ్య గారి కంట్లో పడ్డారు. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న మన ఎస్ఎస్ తమన్ ఉన్నారు కదా, ఆ తమన్ గారి తాతగారే ఈ ఘంటసాల బలరామయ్య గారు. స్టేషన్ లో యువకుడైన నాగేశ్వరరావును చూడగానే బలరామయ్య గారికి ఒక దైవికమైన కళ కనిపించింది. వెంటనే తన తదుపరి సినిమాలో శ్రీరాముడి పాత్రకు ఈ కుర్రాడే కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు. అలా ఒక సామాన్యమైన ప్రయాణం తెలుగు సినిమా చరిత్రను మార్చేసి ఒక ప్రయాణంగా మారింది. అలా ఘంటసాల బలరామయ్య గారి ద్వారా ఎంపికైన ఏఎన్ఆర్ 1944 మే 8వ తేదీన శ్రీ సీతారామ జననం చిత్రంతో మొదటిసారిగా పూర్తి స్థాయి కథానాయకుడిగా కెమెరా ముందుకు వచ్చారు. ఆ రోజు మేకప్ వేసుకున్న ఆ కుర్రాడు ఆ తర్వాత 7 దశాబ్దాల పాటు తెలుగు తెరను శాసిస్తాడని బహుశా ఎవరు ఊహించి ఉండరు. శ్రీ సీతారామ జననం సినిమాతో హీరోగా మెప్పించిన ఆయన ఆ తర్వాత ఎన్నో మరపురాని చారిత్రాత్మక పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో పాటు సినిమా రంగంలోని అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందించి సత్కరించింది. సరిగ్గా మే 8 నాటికి ఆయన తన తొలి సినిమా కోసం మేకప్ వేసుకుని ఎన్నో ఏళ్లు గడుస్తున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ తమ సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన పోస్ట్ పెట్టింది. మేకప్ వేసుకునే వారిని చులకనగా చూసిన కాలంలో ఆ రంగులకే గౌరవం తెచ్చిన మహానటుడు ఏఎన్ఆర్ అంటూ ఆయన గొప్పదనాన్ని నేటి తరానికి గుర్తు చేసింది. ఒక బాలనటుడిగా మొదలై రైల్వే స్టేషన్లో దర్శకుడి కంటపడి శ్రీ సీతారామ జననంతో హీరోగా మారి ఆ తర్వాత తెలుగు సినిమాకే ఒక నిఘంటువులా మారిన అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. మరి ఇది మిత్రులారా నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారి మొదటి సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు సినిమా విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.